హలో అండి, నమస్తే. నేను మీ శివకుమారి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలాగున్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది వచ్చేసి డే 2 ఈవినింగ్ నుంచి డే 3 నైట్ వరకు అయితే వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. గెట్ టుగెదర్ అయితే అయిపోయిందండి. ఇంక ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం. ఎందుకంటే మా వారి బర్త్డే ఉంది. మా పిల్లలు ఆల్రెడీ అక్కడ పని చేసి అబ్బాయిలకి అయితే కేక్ తీసుకురా అన్న అని చెప్పేశారు. కేక్ అయితే వాళ్ళు తీసుకొస్తారు. ఇలాగా మా అమ్మ వాళ్ళు వచ్చారు. మా అమ్మ నాన్న పువ్వులు తీసుకొని వచ్చింది. మా అమ్మ పెట్టుకొని, నాకు వద్దమ్మ నేను పెట్టుకొని నువ్వే పెట్టుకొని చెప్పి మా అమ్మ సిగ్గికే చుట్టేసాను. మా పిల్లలు అదే చెప్తున్నారు అనమాట. మా అమ్మమ్మ చూడండి ఎంత బాగుందో, అందంగా ఉందని చెప్తున్నారు అక్కడ. ఇంకా కేక్ అయితే తీసుకురావడం మా ఆయనకి అయితే తెలియదు. పిల్లలు సర్ప్రైజ్ చేద్దామని ఈ అబ్బాయి చేత కేక్ అయితే తీసుకొని అక్కడ పనిచేసే అబ్బాయిలు అనమాట. కానీ అలా లేరు. ఇంక ఇంట్లో మనుషుల్లాగే కలిసిపోయారండి. ఇంక కేక్ తీసుకురాగానే కట్ చేద్దురా అంటే ఏంటి అన్నారు మా వారు. కేక్ అని చెప్తే కేక్ ఎవరు తీసుకొచ్చారు అన్నారు. నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మీ పిల్లలే కేక్ అయితే తీసుకొచ్చారు, కట్ చేయని చెప్పి కట్ చేయించేసాను అనమాట. ఇంకా మా అమ్మ నాన్న ఉన్నారు కదా, ఇంకా చిన్న అన్నయ్య ఉన్నాడు. చిన్న అన్నయ్య అంటే మేము చిన్నప్పటి నుంచి అన్నయ్య వాళ్ళతో సరదాగా ఆడుకునేదాన్ని అనమాట. అన్నయ్య అనమాట, వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు కదా అన్నయ్య. ఇంకా వాళ్ళందరి సమక్షంలో అయితే మా ఆయన బర్త్డే కేక్ అయితే కట్ చేసేస్తున్నారు. పిల్లలిద్దరి చేత పెట్టించుకొని కట్ చేపిస్తున్నాను అనమాట. కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మా వారు అసలు కేక్ తినరండి. ఏదో పెట్టినట్టు ఫోటోకి అలా పోజ్ ఇవ్వడమే తప్ప కేక్ అయితే అస్సలు తినరు. కానీ చిన్న అన్నయ్య అయితే బలవంతంగా లోపల కేక్ పెట్టేసారు నోట్లోని. తినేసాడు అనమాట. చిన్నదే కదా పర్వాలేదు, తిని బావా అని చెప్పి. చాలా బాగా ఉన్నారు. 2 రోజులు 3 రోజులు కానీ చాలా బాగా ఇంట్లో మనుషుల్లాగా అయితే ఉన్నాం అనమాట. ఇంకా బయట హోటల్లో ఉన్నంత ఫీల్ అయితే మాకు లేదు. కేక్ తినిపించేసిన తర్వాత ఒకరికి కేక్ అయితే పెట్టేసాం. కేక్ ఇంకా పెట్టేసిన తర్వాత మా అమ్మ వాళ్ళకి కూడా కేక్ పెట్టారు. ఇంకా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారండి. మేము ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్లోకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాయి అనమాట. ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసి పడుకున్నాం. ఎందుకంటే తెల్లవారు లేచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి. అదే అనకాపల్లి వెళ్ళాలండి. మా వారి ఫ్రెండ్ ఉన్నారు. ముందు మార్చి నెలలో అయితే పెళ్ళి అయింది కదా, అప్పుడు పెళ్ళికి మేము వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామని చెప్పి ఇంకా అందరం అయితే మళ్ళీ బయలుదేరి రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నామండి. పొద్దున్నేసి ఇంకా టిఫిన్ కూడా ఏమి చేయలేదు. ఈలోగా లక్ష్మి వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట. లక్ష్మి ఎక్కడ ఉన్నామంటే, లక్ష్మి అంటే మా పాత వీడియోలు చూసినప్పుడు తెలిసే ఉంటుంది. మా ఇంటి పైన ఉంటుంది కదా, ఆమె కూడా ఆంధ్రాలోనే ఉంది, తునిలోనే ఉంది. ఇంకా మా ఆడపడుచు ఇంటి దగ్గర ఉన్నానంది. అయితే సరే లొకేషన్ పెట్టి మేము వస్తామని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో ఫ్రూట్స్ అవి కొన్నామండి. అనకాపల్లి తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఫ్రూట్స్ అవి ఇంకా స్వీట్స్ హాట్స్ కొనేసి బ్యాగ్లో కారులో పెట్టేసాము. ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నామండి. వెళ్ళే దారిలో ఇక్కడ మా స్కూల్ అయితే చూడండి, గర్ల్స్ హై స్కూల్. అక్కడ మంచిగా బాగుండేదండి. ఒక బడ్డీ కొట్టు ఉండేది. అక్కడైతే మంచిగా రాసి ఉసిరికాయలు అవన్నీ అమ్మేవారండి. తాండ్ర, మామిడి తాండ్ర, ఇంకా తాటి తాండ్ర అవన్నీ అమ్మేవారు. తాటి తాండ్ర కానీ మామిడి తాండ్ర కానీ కొనేసుకొని బ్యాగులు అయితే పెట్టేసుకొని క్లాసులు జరిగేటప్పుడు అయితే సైలెంట్గా తినేసేవాళ్ళండి. అంత బాగుండేది అనమాట. ఆ మెమరీస్ మళ్ళీ రావు మాకైతే. నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకా లక్ష్మి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. మా వారు కిందనే ఉన్నారు, కార్ పార్కింగ్ లేదని చెప్పి. పైకి అయితే వచ్చేసాం. రాగానే ఇంకా హాయ్ చెప్పేసింది. ఇలా అవతారంతో వీడియో తీస్తున్నావా అందే. పర్లేదులే ఏం కాదని చెప్పాను. ఇంకా రాగానే వచ్చిన వెంటనే ఇంకా నిమ్మకాయ నీళ్ళు కలిపి ఇచ్చేసిందండి. ఇంకా అలా ఆడపడుచు కూడా ఉంది కానీ అలా ఆడపడుచుకు వీడియో తీయొద్దండి, ఎందుకంటే రెడీ అవ్వలేదు. ఇంకా చేపల కూర చేస్తున్నాను, ఉండండి భోంచేద్దరు వెళ్దురు అంది. ఇంకా లేదు, వేరే దగ్గరికి వెళ్ళాలి లక్ష్మి, లేట్ అయిపోతుంది అని చెప్పేసి బయలుదేరి వచ్చేసాం అనమాట. ఇంకా బయలుదేరి వచ్చేసి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందా అని చూసుకుంటే ఇంకా తుని రైల్వే స్టేషన్ ఎదురుగా అయితే ఒక హోటల్ ఉందండి. అక్కడైతే టిఫిన్ తీసుకున్నాం. అంత బాగాలేదు, పర్వాలేదు, ఏదో కడుపు నింపుకున్నాం అలాగనమాట. ఇంకా కడుపు నింపుకొని ఇంకా అనకాపల్లి అయితే బయలుదేరి వెళ్తూ ఉండమండి. ఇంకా వెళ్ళాలన్నమాట, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ ఎండలు అయితే మామూలుగా లేవన్నమాట. ఇది వచ్చేసి గర్ల్స్ స్కూల్ ఒకటి అయిపోయింది కదా, ఇది వచ్చేసి బాయ్స్ది అనమాట, రాజా హై స్కూల్. అందరూ ఇందులో బాయ్సే ఉంటారు. గర్ల్స్ స్కూల్లో ఓన్లీ గర్ల్స్. ఫ్రెండ్స్, ఇదే మార్కెట్ గొల్లపార సెంటర్ అనమాట. ఇక్కడ స్వీట్స్, బాదం పూరి గట్ట ఎక్కువ దొరికి. అప్పట్లో మా చెల్లికి ఇష్టం బాదం పూరి అంటే. ఇది గొల్లాపుర సెంటర్ అనమాట. ఆ పేరు ఎలా వచ్చిందని అడగండి. అటు వెళ్తే బాయికిరేబాట, ఇటు వెళ్తే తుని అనమాట. ఇది ఎక్కాలంటే అటు వెళ్ళాలి మనం. గిడిజాం వెళ్ళాలని రౌతులపూడి బస్సు ఎక్కమన్నారు. రౌతులపూడి బస్సు ఎక్కి రౌతులపూడిలోనే దిగాను అనమాట. కానీ దానికంటే ముందు వచ్చి గిడిజాంలో దిగలేదు. ఆ తర్వాత ఎంత ఏడ్చానో నేనైతే. ఇంకా అలా లోపలికి వచ్చేస్తుంటే కదండి తుని రైల్వే స్టేషన్ అనమాట. ఇది అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది.
దాని ఎదురుగా ఉన్న హోటల్ అయితే టిఫిన్ చేశాను అనమాట. నేను చెప్పి సోదంతా ఏంటంటే అప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. నన్ను తర్వాత రోజు రమ్మన్నారు ఎగ్జామ్ కోసం. దేనికోసం నేను ఆగిపోవాల్సి వచ్చింది. రౌతులపూడి బస్సు ఎక్కమ్మా అని చెప్పారు. నేను ఇంకా గొల్లాపురం సెంటర్కి వచ్చి రౌతులపూడి బస్సు ఎక్కాను. కానీ దానికంటే ముందు వచ్చి గిడజాంలో దిగారంట. ఆ విషయం నాకు తెలియక రౌతులపూడిలో దిగాను. దిగిన తర్వాత గిడజాం ఎక్కడ అని అందరిని అడుగుతుంటే ఇది కాదమ్మా గిడజాం ముందే దిగాలంటే ఇంకప్పుడు చూడాలండి నా ఏడుపు. అంత ఏడుపు కాదు, ఇంకెవరి ద్వారానో చెప్తే ఆ తర్వాత మళ్ళీ ఇంకా గిడజాం బస్సు అయితే ఎక్కి అప్పుడు గిడజాంలో దిగాను అనమాట. ఇప్పటికే మర్చిపోలేను. ఫస్ట్ టైం అయితే అలా జరిగింది. మా వదిన వాళ్ళ ఊరు అనమాట గిడజాం అనేది. ఇంకా నెమ్మదిగా ఎలాగైతేనే అనకాపల్లి అయితే వచ్చేసామండి. అనకాపల్లి అక్కడ రైట్ టర్న్ తీసుకుంటే అలా కసింకోట అనమాట. లోపలికి వెళ్ళాలి. విలేజ్ వైబ్ అయితే ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. అప్పుడు పెళ్ళికి వెళ్ళలేదు కానీ పెళ్ళికి అయితే ఇదంతా డెకరేషన్ అవన్నీ చేసి బాగా చేసాడంట. అంత బాగా చేసుకున్నారు. ఇంక ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత కొన్న ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా, అదైతే తీసుకొని వెళ్తా ఉన్నాం. ఎండలు చూసారా పక్కన ఈసారి ఎందుకు కట్టుకున్నానా అనిపించేసింది. అంత బాధ అనిపించేసింది అనమాట. అంత ఎండలు అయితే ఉన్నాయి అక్కడ. ఆ అబ్బాయి గణేష్ అనమాట. హాయ్ చెప్పాను కదా. ఇంకా వచ్చేసాము. కాలు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా రాగానే అమ్మాయే నాకు చెల్లి వాస అవుతుంది. ఇంకా పెళ్ళి కూతురు అమ్మాయి అనమాట. ఇంకా డ్రింక్స్ అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉంది. సిగ్గు ఎక్కువ అండి, బాగా సిగ్గుపడుతుంది. చాలా సిగ్గు ఎక్కువ అనమాట. కొత్త కదా, నేను ఎలా కలవలేను. ఇంకా అమ్మాయి కూడా అలా సిగ్గుపడుతూనే ఉంది. ఇంకా తర్వాత కూర్చున్నాం. జున్ను తాగేసిన తర్వాత మళ్ళీ జున్ను అంట. గేదె ఆవు ఎన్నిందంట, జున్ను చేశారు. అది తినుకుంటూ పెళ్లి వీడియో అయితే చూస్తూ ఉన్నాము. అలాగే ఇంకైతే లంచ్ టైం అయిపోయిందండి. ఆ వీడియో చూసినంతసేపు అంత తెలియదు. ఏసీ ఉంది కాబట్టి ఆ ఇంట్లో కొంచెం ఉండగలిగాం, లేకపోతే ఎండకు అసలు తట్టుకోలేము. ఇంకైతే మా కోసం మేము వస్తామని పులావు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే చేసాడు. మళ్ళీ అన్నయ్య కోసం పప్పు చేయని అన్నాడంట వాళ్ళ అమ్మతో. మళ్ళీ అప్పటికప్పుడు వాళ్ళ అమ్మ అయితే పప్పు కూడా చేసి ఇచ్చిందండి. ఇంకా అయితే అన్నీ వేసుకొని మంచిగా అందరం కలిసి అయితే కూర్చొని తినేసామన్నమాట. పెళ్లి వీడియో చూసుకుంటూ తినేసిన తర్వాత కాసేపు అయితే అలా నడుము వాల్చామన్నమాట. నడుము వాల్చిన తర్వాత సాయంత్రం అయితే అవుతుంది. సాయంత్రం అయిన తర్వాత పొలంకి వెళ్దాం వదిన అన్నారు. ఎప్పుడు చూడలేదు కదా, సరే వెళ్దామని చెప్పి ఇంకా మేము కూడా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని పొలంకి అయితే ఇప్పుడైతే నాతో పాటు మిమ్మల్ని కూడా నేచర్కి దగ్గరగా అయితే తీసుకెళ్తాను. చూసేయండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టైం వచ్చి 4 అవుతుంది. ఇప్పుడు గణేష్ వాళ్ళ ఊర్లో ఉన్న పొలంకి అయితే వచ్చేసా. నడేసి దిగలేవా? ఏమన్నాయి? గేదెలే ఉన్నాయి. అవి అన్న పులులా, జంతువులా భయపడడానికి. బఫెలోస్. నీళ్ళు కావాలేమో దానికి. This is yerbu. This is yerbu. నువ్వు కొట్టే మరి చెప్పలే కానీ కొట్టలా చూడద్దు. అన్నావా నాకన్నా మెల్ల బాయ్ ఫ్రెండ్స్. ఓయ్ పడిపోతాను. బాయ్. వెళ్ళిపోతున్నది వచ్చేసాం. పొలమా నాయుడు ఇది? ఎక్కడికి వచ్చాం? ఓహో, అక్కడ ఉండేది ఓన్లీ గొడ్ల సావిడ అనమాట. ఇది పొలం. పొలంకి అయితే వచ్చేసాం. మంచి లొకేషన్, కొబ్బరికాయలు, పీస్ఫుల్, బాగుంది మంచిగా. తూనీగా
లొకేషన్ పెడితే రేపు పొద్దున్న వస్తా. రేపు పొద్దున్నకి కలిసి మళ్ళీ మధ్యాహ్నంకి వెళ్ళిపోతా. పెట్టినా వెళ్ళొద్దా హైదరాబాదు? వచ్చి 5 రోజులు అయిపోయింది ఈడ. ఇట్లది తినే కదా. ఇది వంకాయల తోట. మమ్మీకి వంకాయలు ఉన్నాయి. పస్స రప్ప 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 వాటర్ వస్తాయి. తెలుసు, వాటర్ వస్తాయి. వాటర్ వస్తే ఇక్కడ స్నానం చేయాలి. వంకాయల తోట. టచ్ మీ నాట్. ఐసు తప్పు అది చాలా షార్పు. ఇదంతా ఆటలాడుతున్నావు బాగానే. అరటి తోట. అరటికాయలు ఉంది. మొన్న ఆ? మన గాలేసిందా ఆ. అప్పుడు చూడు చిన్న చిన్న కాయ. అయ్యయ్యో, దేనికి పనికిరావు అయ్యి అప్పుడు. జూమ్ చేసా ఇలా యాక్చువల్ డిస్టెన్స్ నేను మమ్మీకి వీడియో తీయాలంటే నేను అడాలా, మమ్మీకి వీడియో తీయాలి అర్థం అవట్లేదు. దారి చాలా క్రాస్గా ఉంది. సో బాగుండి వాళ్ళు అక్కడ తాటి కాయలు కోస్తున్నారు. చూడండి, అది గోండి కనిపించే ఉంటారు మీకు. చల్లగా వస్తుంది ఫ్రెండ్స్ గాలి. ఇప్పటివరకు మేము అక్కడ నుంచి ఇక్కడ నడుచుకొచ్చాయి, చెమటలు పట్టాయి. అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. నేను నడవాలి ఫస్ట్. ఫ్రెండ్స్ వంకాయల తోట ఇదంతా చూడండి. ఉన్నాయి వంకాయలు చాలానే. మల్లెపూలు పైకి ఎక్కారు, తీయేస్తున్నారన్న. మా డాడీని ఎక్కమంటున్నారు. ఇవన్నీ తాట మంజులు. ఫ్రీ 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 ఫ్రీ. అమ్మాలేనా ఎవరు రుచి కట్టమని పొరగొట్లు ఉందేమని చెప్ప బండి ఆగే వీడియో కాల్ చేసి లేదు లేదు లేదు. ఇది పడిపోయింది. మంచిగా ఉంది దగ్గర కొట్టించుకోండి. కాయలు ఇంకా అప్పుడే కొట్టితే మా ఈగలు వస్తున్నాయి కదా. అయితే వద్దా? ఈగ వాళ్ళెత్తున్నాయి కదా, ఆపండి. అయితే వద్దా? మీరే తింటారా? అయితే వద్దా? ఒకటి ఎట్టు మరి, ఒక సపరేట్ గెట్టు. బాయ్ బాయ్. సరే బాయ్ చెప్పండి. బాయ్ అంటే చెప్పు. బాయ్ బాయ్. మన ఇంటికాడ దింపాను. ఇంటికి రావద్దురా. బాగుంది కదా. అది వాటర్ ఎంత మంచిగా కారుతున్నాయి. బట్టలు తెచ్చుకుంటే ఇద్దరు ములిగేటోళ్ళం కదా. అదే అంటున్నాను. ఎప్పుడు హైదరాబాద్ రావా? హైదరాబాద్ అంటే వెళ్దామా? మనకు తెలియదు. ఎప్పుడు మేము ఉన్నాం కదా. ఎప్పుడు రావాలని వెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళు. బాయ్. వెళ్తాంలే, మళ్ళీ ఇంకొకసారి వస్తాం. ఇంకొకసారి వస్తాంలే. పని లేక గడ్డి కోసుకుంటున్నాడు బాబాయ్. హాయ్. గణేష్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే రమ్మన్నారు, వెళ్తున్నాం. ఇలాగ ఉంటుంది. అడ్డిగా తీస్తున్నానంట వీడియో ఫ్రెండ్స్. ఇక పోయి చూడు, మట్టి పోయి. బా
విలేజ్ వైబ్స్ బాగున్నాయి కానీ చెమటల కారణం చెమటలు కారడం బాగాలేదు మాత్రం. క్రాంతి అక్కడ మా కోసం ఎదురు చూస్తుంది. క్రాంతి ఎవరని మాత్రం అడగండి, గణేష్ వాళ్ళ వైఫు. గణేష్ ఎవరని అడగద్దు, మా ఆయన ఫ్రెండు ప్లస్ తమ్ముడు కూడా అవుతాడు. హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అనమాట వాళ్ళది. మా ఇంటి పైన కూడా రెంట్కి ఉండేవారు బ్యాచులర్గా. మీకు ఇల్లు ఎక్కడ అద్దెల్లు కదా అనుకుంటారా, ఇల్లు ఉండేదండి ఒకప్పుడు, అమ్మేసాము. ప్రస్తుతానికి వెళ్తూ ఉన్నాము. ములక్కాళ్ళు చూడండి, చెట్టు నిండా కాయలే. మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ వీడియోలో అన్నీ కాయలే ఫ్రెండ్స్. కారు తేయడానికి వెళ్తున్నాడు. కారు ఎక్కడెక్కడో పెట్టేసి మమ్మల్ని అయితే నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. వచ్చేసాం వాళ్ళ ఇంటికి. అయితే ఫ్రెండ్స్ క్రాంతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఇదే. వెళ్ళిపోతున్నాం లోపల. ఇంకా అక్కడ నుంచి అయితే గణేష్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇంకా రాగానే డ్రింక్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అప్పటికే తాటి ముంజలు అవన్నీ తిన్నాం, కడుపు నిండుగా ఉన్నాయి. ఏం వద్దంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా కాసేపు కూర్చొని మాటలు చేపించుకున్నాం. ఆ డ్రింక్ బాటిల్ కొన్ని జంతుకులు అవన్నీ అయితే కారులో పెట్టారు వద్దు అంటుంటే. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి టాటా బాయ్ చెప్పేసి ఇంటికి అయితే వచ్చామన్నమాట. అంటే రూమ్కి అయితే వచ్చేసాం. తునికి వచ్చేసిన తర్వాత మంచిగా మొహం అది కడుక్కుని ఫ్రెష్ అయిపోయాను. మా అమ్మ వచ్చి విరజాజులు తీసుకొచ్చిందండి. వాళ్ళ ఓనర్ వాళ్ళు ఇచ్చారంట. ఇంకా మాలగట్టి తీసుకొని వచ్చింది. పెట్టుకో అమ్మ అంది. సర్లే అని ఇంకా బాగుంటాయి కదా బ్లూ కలర్ సారీకి వైట్ కలర్ విరజాజులు పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళు అయితే వాళ్ళు పెంచుకుంటున్నారంట. మ్యాక్స్ని తీసుకొని వచ్చారు. సిజ్జు పప్పి అనమాట అది. నిజంగా ఆ పప్పిని చూస్తుంటే మా మ్యాక్స్ గాడే గుర్తొచ్చాడు నాకైతే, చిన్న పాపకిని. ఇంకా మా చిన్న పాప నేను చాలాసేపు అయితే దాంతో ఆడుకున్నాం. చాలా చిన్నగా క్యూట్గా భలే అందంగా ఉంది. మా మ్యాక్స్ గాని కూడా అంత చిన్నప్పుడే తీసుకొని వచ్చాం. కానీ ఏం చేస్తాం, కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మేము మా దగ్గర అయితే ఉంచుకోలేము. ప్లస్ ఎవరికో ఇస్తాం, చనిపోయింది కూడా అది. వీడియో మొత్తం చూసేసారా? అయితే అలా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో నాకైతే షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇక్కడితో ఆగిపోకుండా మీలాగే 10 మంది చూసే అవకాశం అయితే ఉంటుంది. అందుకని ప్రతి వీడియోలో లైక్ ఇవ్వండి అని అయితే అడుగుతున్నానండి. మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. అంతవరకు సెలవు. నమస్కారం. టాటా బాయ్.